రైట్ ని చంపేశానని ఫోన్ చేయి. హలో, రైట్ ని వేసేసాను. చచ్చాడు నా కొడుకు. రైట్ పనులే. చంపడం తప్ప ఏ పనన్నా చేయాలనుకున్నా, కానీ నేను ఇలాగ వదిలేస్తే చాలా పెద్ద తప్పు చేసిన రైట్ పనులు. రైట్ అడుగోరా. ఈ నగరం ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు చంపాల్సిన ఆఖరి వ్యక్తి కాసిం బాయ్. వాడే నీకు రైట్ పార్టీ. జాగ్రత్త. వాడి నుంచి నన్ను కాపాడి సాటి పోలీస్ వాడి అనిపించుకున్నావు. థ్యాంక్స్. థ్యాంక్స్ సరేరా. తప్పు చేసిన ప్రతివాడు దేవుడికి భయపడతాడో లేదో నాకు తెలియదు, కానీ యూనిఫామ్ని చూస్తే మాత్రం పోస్తాడు. అది యూనిఫామ్ కున్న దమ్ము. దాన్ని ఎందుకు మిస్యూజ్ చేశావు? నువ్వెప్పుడు చేయలేదా ఎన్కౌంటర్స్? అమౌంట్స్ కోసం నువ్వు చేసే ఎన్కౌంటర్స్కి, డ్యూటీ కోసం నేను చేసే ఎన్కౌంటర్స్కి నీకు నాకున్నంత తేడా ఉందరా. డిపార్ట్మెంట్లో అందరూ చేసేదే నేను చేశాను. నీలాంటి పందులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటం వల్లే ఆ బురద మిగతా వాళ్ళకు కూడా అంటుతుందిరా. మర్డర్కి ఒక రేటు, మానభంగానికి ఒక రేటు, దుమ్మికి ఒక రేటు, దోపిడీకి ఒక రేటు. బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు కదరా. డబ్బు 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 మడిచి ఎక్కడ పెట్టుకుంటారా? నీకెంత చెప్పినా అర్థం కాదురా. అయినా చెప్తాను. రేయ్, చిన్నప్పుడు మా నాన్నతో పొలం వెళ్ళేవాడిరా. అక్కడ ఆయన కొన్ని మొక్కలు పీకేస్తుండేవాడు. ఏంటన్నా మొక్కలు పీకేస్తున్నావు అంటే, రేయ్ అవి కలుపు మొక్కలురా, అవి తీసేస్తే మిగతా మొక్కలు బాగుంటాయిరా అన్నాడు. ఎంత కష్టపడి ఐపీఎస్ చదివి ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదేరా. మనుషుల్లోనూ డిపార్ట్మెంట్లో ఉన్న కలుపుని ఏరేయటం. వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం రా. బోరు కొడుతుందా? నాకు కూడా.